సూర్య చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు అనమాట. ఎందుకంటే జాను వచ్చేస్తుందని చెప్పేసి సూపర్ ఎగ్జైటెడ్గా ఉంటాడు. కానీ తన పక్కన ఉంటాడు కదా తుఫాను, వాడు ఏదో పాపం చెప్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సూర్య వినడు. అసలు సూర్యకు ఆలోచనే లేదు. ఈలోపు ఈ మహాతల్లి కుటుంబం, సింహాద్రి అందరూ దిగుతారనమాట. దిగి ఎంగేజ్మెంట్ అని చెప్పేసి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తారు. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ సూర్య వాళ్ళ అమ్మే చూసుకుంటుంది, మనం ఏం చెయ్యక్కర్లేదని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అయితే ఈలోపు ఉంటుంది కదా బోన, అయితే ఏమంటుందంటే నువ్వు అస్సలు ఈ విషయం సూర్యకి చెప్పొద్దని చెప్పేసి తుఫాన్కి వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు వచ్చేస్తుంది అనమాట. ఎవరు? నిత్య వచ్చి వాళ్ళ బావ నీకోసం బ్లేజర్ కొన్నా, నీకోసం హెయిర్ స్ప్రే కొన్నా, నీకోసం క్రీమ్ కొన్నా, అది ఇది అని చెప్తుంటే ఏం చేస్తున్నావు నిత్య నువ్వు? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అసలు రావాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు మన ఇద్దరికి స్పెషల్ డే కదా బావా, నాయనే సిగ్గుపడుతున్నాను కానీ నువ్వు అసలు ఏం మాట్లాడలేదు ఏంటి అది ఇది అని అంటే, స్పెషల్ డే ఏంటి అంటే ఈరోజు మన ఎంగేజ్మెంట్ కదా బావా అనేసి అంటే ఇంకా షాక్ అయిపోతాడనమాట. ఇదేంటి ఇలా జరుగుతుంది అనేసి ఇమీడియట్గా కిందకి వెళ్ళడానికి వెళ్తాడు. ఈలో పాపం ఈ అమ్మాయి స్వీట్స్ అవన్నీ తెచ్చుకుని నా జీవితంలో నేను చాలా అనుకున్నాను నా ఊళ్ళోనే ఉండాలి అనేసి, ఇప్పుడు నేను సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే నా కోరిక నెరవేరుతుందని చెప్తుంది అనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే కిందకు వచ్చి ఏంటమ్మా ఇదంతా అని అడుగుతాడు. ఏంటమ్మా ఇదంతా నాకు ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు, అయినా ఇవాళ నువ్వు జానుని పిలుస్తున్నావు కదా, ఎంత మోసం ఇది అంటే, మోసం ఏంట్రా మోసం అని ఈలోపు సింహాద్రి అంటాడు, ఈరోజు మీ ఎంగేజ్మెంట్ అంటే ఈ వంటది సూర్య వాళ్ళమ్మ, మోసం ఏంటి? నువ్వేమో ఫస్ట్ స్నేహం అన్నావు, తర్వాత ప్రేమ అన్నావు, మరి అది మోసం కదా? అలాంటప్పుడు ఇదెందుకు మోసం అవుతుంది? ఈరోజు నువ్వు దాన్ని మర్చిపోయి జానుని మర్చిపోయి హాయిగా నిత్యానితో ఎంగేజ్మెంట్ జరుపుకోవాలంటే నేను జరుపుకోనమ్మా, ఈ ఎంగేజ్మెంట్ జరగదు, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే అంటుంది. అందరు షాక్ అవుతారనమాట, ఎంగేజ్మెంట్ జరగదు అనేసరికి. అంటే ఈలోపు ఈమె భువన 2 చేతులు జోడించి దండం పెట్టి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నిత్యాకి అందరికీ దండాలు పెడుతూ ఈ జన్మకి నీ కోరిక తీర్చలేకపోతున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి విషం తాగేస్తుంది అన్నమాట. విషం తాగితే ఇంకా గొంతు పట్టుకుని ఏడుస్తూ ఉంటే, అమ్మ రామా ఎందుకమ్మా విషం తాగావు, రామా హాస్పిటల్కి రామ్మా అంటే, నేను హాస్పిటల్కి రాను, నువ్వు నిత్య చేతికి ఆ రింగ్ తొడిగితే తప్ప నేను హాస్పిటల్కి రాను అనేసి అంటున్నాను. అనేసరికి ఇంకా తల్లడిల్లిపోతుంటాడనమాట. ఎవరు? సూర్య. అమ్మ ప్లీజ్ అమ్మా అంటే ఇంకా అక్కడున్న వాళ్ళందరూ రింగ్ తొడుగు మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు, మీ అమ్మని బ్రతికిచ్చు, అది ఇది అంటుండే ఏమీ చేయలేక గట్టి లేక వాళ్ళ అమ్మని చూసి తట్టుకోలేక ఇక ఆ రింగ్ తొడుగుతాడనమాట. కరెక్ట్గా సూర్య దరిద్రం ఏంటంటే రింగ్ తొడిగే టైంకే అక్కడ లోపలికి పాపం జాను వస్తుంది. వచ్చి చూసి షాక్ అయిపోయి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. తట్టుకోలేకపోతుంటుంది. ఈ ఆమె సూర్యకి ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు రింగ్స్ తొడుక్కుంటారు. ఇంకా తట్టుకోలేక అలా ఏడ్ చేస్తుంటుంది. బాధని దిగమిందుకోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు కన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆశలు కనుక ఉన్నాయి ఒక మనిషికి అంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అయితే ఇంకా అది చూసిన సూర్య కూడా షాక్ అయిపోతాడనమాట. అంటుంది ఏంటి ఇంత మోసం సూర్య అంటే, అది కాదు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఆగు అని చెప్పి ఆపేస్తుంది అనమాట. అంటే సూర్యనే మోసం చేశాడని తను నమ్ముతుంది. ఎందుకంటే ఈ స్టోరీ అంతా తనకు తెలియదు అనమాట. కానీ ఇక్కడంతా ఈవిడ సూర్య వాళ్ళ అమ్మ సూపర్ డ్రామా ఆడుతుంది. ఆ డ్రామా గురించి అందరికీ తెలుసు, సూర్యకి తప్ప. అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.